థ్యాంక్ యూ సార్. సార్, గిగ్ వర్కర్స్ బిల్లును చాలా కాలం నుంచి చర్చ అవుతా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఇక్కడ కొంతమంది పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కొంతమంది గిగ్ వర్కర్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు సార్. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది సార్. కానీ పేరు మాత్రం చాలా గిగ్ వర్కర్స్ బిల్లు అనేటువంటి గొప్పగా ఉంది, కానీ అదంతా నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా కనిపించట్లేదు సార్ ఈ బిల్లు. ఎందుకంటే సార్ ఇక్కడ ఇది గిగ్ వర్కర్ల జీవితాలను రక్షించే పూర్తి హక్కుల బిల్లులాగా కనిపించట్లేదు సార్. సార్ ఇది కంపెనీల బాధ్యతను పూర్తిగా నిర్ధారించని బిల్లు లెక్క కనిపిస్తూ ఉంది సార్ నాకైతే. సార్ ఇక్కడ కొన్ని అంశాలు తీసుకుంటే సార్, ఈ రాష్ట్రంలో వేలాది మంది యువకులు ఉన్నారు సార్. మహిళలు, పేద కుటుంబాల పిల్లలు యాప్ల ఆధారంగా పనిచేసి బతుకుతూ ఉన్నారు సార్. యాప్ల మీద సార్ వీళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు సార్. వీళ్ళని కంట్రోల్ చేసేది యాపే సార్, ఇంకా వేరేది లేదు. ఇంకా యాపే కంట్రోల్ చేస్తుంది వీళ్ళని. వీళ్ళు ఎక్కడికి పోవాలి, ఏ రూట్లో పోవాలి, ఎంతసేపట్లో డెలివరీ చేయాలి, వీళ్ళు ఎంత మంచిగా పనిచేసిర్రు అనేటువంటి రేటింగు, ఇతరత్ర అన్ని అంశాలు కూడా యాప్లు కంట్రోల్ చేస్తూ ఉంటాయి సార్. మనం సార్ ఇక వాళ్ళు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ప్రమాదం వచ్చినా, ట్రాఫిక్లో చిక్కుకున్నా వీళ్ళ జీవితం ఒక మొబైల్ యాప్ మాత్రమే డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది సార్. మొబైల్ యాపే డిసైడ్ చేస్తుంది సార్. ఆ యాప్ అకౌంట్ బ్లాక్ అయింది అనుకో సార్, యాప్ అకౌంటే బ్లాక్ అయింది, ఆయన పరిస్థితి ఏం సార్? ఒకవేళ అది బ్లాక్ అయిపోయింది అనుకో, కథమే సార్. ఇక మనం ఏం చేయగలుగుతాం సార్ దాన్ని? సార్ యాప్ బ్లాక్ అయితే వాళ్ళ ఇంట్లో పోయి ఆగిపోయినట్టే సార్. ఇంకా అంతకు మిక్కిలి ఇంకొక ఆప్షన్ లేదు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా సార్, ఈ బిల్లులో ఆ అకౌంట్ అన్యాయంగా డియాక్టివేట్ చేస్తే కార్మికుడికి తక్షణ న్యాయం ఎక్కడ ఉంది? ఈ బిల్లులో ప్రభుత్వం ఏమైనా ఆ కార్మికుడికి అండగా నిలబడేటువంటి హక్కును, రక్షణను ఏమైనా ఈ బిల్లులో కల్పించిందా? అప్పీల్ హక్కు ఎక్కడుంది? సో ఒకవేళ కార్మికుడు కనుక ప్రభుత్వం ముందు పెట్టుకుంటే ఎన్ని రోజుల పరిష్కారం చేస్తారు దానికి? ఇది ఒకటి తేలాల్సినటువంటి అంశం సార్. ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెల్ఫేర్ బోర్డు పెడతా ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నేను అడుగుతున్నా సార్, అది నిజంగా వర్కర్ల బోర్డా లేక అధికారుల బోర్డా సార్? ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు, 20 మందితో కమిటీ వేస్తూ ఉన్నాం, ఆ కమిటీలో అన్ని రకాలు ఉంటారు, వర్కర్లు కూడా ఉంటారని చెప్తా ఉన్నాం సార్. సార్ ఇటీవల కాలంలో మనం చాలా కమిటీలు చూసుకున్నాం సార్. మెజారిటీ ఎవరు ఉంటే వాళ్ళది వాటా సార్, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ఈ కమిటీలో కూడా సార్ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే బోర్డులో అసలు గిగ్ వర్కర్ల ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంటుంది? మెజారిటీ వాళ్ళు ఉంటారా, లేదంటే అధికారులు ఉంటారా, లేకపోతే యాప్ తయారీ కంపెనీలు ఉంటాయా? ఇక్కడ సార్ ఈ యాప్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడుతున్న డెలివరీ బాయ్స్ గొంతు అక్కడ గట్టిగా వినిపించాలి సార్. వినిపించాలంటే వాళ్ళకు ఎక్కువగా 51% వాటా తగ్గేటట్టు ఉండాలి సార్ ఆ బోర్డులో. అట్లయితే నిజంగా వాస్తవానికి ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం కానీ, ఆ బోర్డులో ఉన్నటువంటి కార్మికులు కానీ కొంత హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. సో అటువంటి ప్రయత్నం ఏదైనా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఏదైతే బోర్డు ఉంటుందో అది వర్కర్ల ఆధిపత్యంలో ఉండాలి సార్. వర్కర్ల ఆధిపత్యంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన సార్. ఇంకా సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ వెల్ఫేర్ ఫండ్ సార్. బిల్లులో అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ల నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేసే వ్యవస్థ తీసుకొస్తామంటారు, మంచిదే సార్, కాదంటలేదు, వసూలు చేయాల్సిందే. కానీ ప్రశ్న ఏంటంటే సార్, ఎంత వసూలు చేస్తారు, ఎవరి దగ్గర వసూలు చేస్తారు, ఎలా వసూలు చేస్తారు, ఏ అంశం ఆధారంగా వసూలు ఉంటుంది, ఏ టర్న్ ఓవర్కి ఉంటుంది, ఏ ట్రాన్సాక్షన్కి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చెల్లించాలి, ఇవ్వకపోతే శిక్ష ఏంటి? ఇవి బలంగా లేకపోతే పెద్ద కంపెనీలు కూడా ఈ బిల్లు కాయిదాలు తీసి పక్కకు వారేస్తాయి మళ్ళీ మిగతా కాయిదాలు లెక్కనే. సో కాబట్టి ఈ చట్టాన్ని కూడా ఒక ఆఫీస్ నోట్లా వాళ్ళు చూడకుండా కార్మికుడికి మాత్రం ఒక పైసా ప్రయోజనం ఉండదు సార్ ఇది బలంగా లేకపోతే. కాబట్టి ఈ బిల్లులో కాంట్రిబ్యూషన్ మాత్రమే సార్ కంపల్సరీ అమలు చేసేటువంటి విధానం ఉండాలి సార్. పబ్లిక్ డిస్క్లోజర్స్ శిక్ష పడుతుంది తప్పకుండా ఇవి చేయకపోతే అనేటువంటి ఒక భయం ఉండాలి సార్ కంపెనీలకు. అట్లయితే
ఇది కొంత బెటర్ ఉంటుంది సార్. సార్ అధ్యక్ష, ఈ బిల్లులో వెల్ఫేర్ అన్న మాటనైతే కనిపిస్తుంది, కానీ హక్కు అనేటువంటి మాట సార్ ఇది తెస్తుందే వాళ్ళని పరిరక్షించడానికి సార్. ఇది హక్కు రూపంలో ఉండాలి సార్, వాళ్ళకి గిగ్ వర్కర్లకి హక్కు రూపంలో ఉండాలి, కానీ వెల్ఫేర్ రూపంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ బిల్లు. హక్కు రూపంలో ఉంటే వాళ్ళకు కొంత నమ్మకం ఏర్పడుతుంది సార్. సార్ గిగ్ వర్కర్లకు సార్ ఆదాయం సార్, ఒక ఆయన డెలివరీ కోసం పోతాడు సార్, ఎంత వస్తుందో ఆదాయం తెలియదు. ఒక రోజు 1000 రూపాయలు సంపాదిస్తామా, 2000 సంపాదిస్తామా, 1500 సంపాదిస్తామా అనేటువంటి లెక్క లేదు. ఆ రోజు ఉన్నటువంటి సేవలను బట్టి, ఆ రోజు ఉన్నటువంటి డెలివరీలను బట్టి ఆయన అందించేటువంటి అవకాశం ఉంటుంది సార్. సో కాబట్టి మినిమం ఒక గిగ్ వర్కర్ మినిమం ఇంత సంపాదించేటువంటి అవకాశం ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా ఈ బిల్లులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్ ఇక పని గంటలు కూడా సార్, గిగ్ వర్కర్ల పరిస్థితి సార్, ఓలా, ఊబర్, ఆ తర్వాత ర్యాపిడో, ఆ తర్వాత ఈ జొమాటో, స్విగ్గీ ఇటువంటి వాళ్ళు సార్ టైం ఏం లేదు సార్. సార్ నిన్న మొన్న మనం చూసినాం సార్, ఒక హోంగార్డు ఆ ర్యాపిడో నడిపిస్తూ ఉన్నాడు సార్. హోంగార్డు ఉద్యోగం అయిపోయిన తర్వాత ర్యాపిడో నడిపిస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది సార్, మొన్ననే మనం చూసినాం కూడా. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే అసలు ఇంటికి వస్తారా రారా తెలియనటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థలో వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది సార్. వాళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్తే ఎప్పటి వరకు ఆ టార్గెట్ రీచ్ కావాలి, వాళ్ళు అనుకున్నటువంటి ఆ 10 రూపాయలు ఎప్పుడు సంపాదించుకోవాలి ఏందనేటువంటి తెలియదు సార్. సమయం ఎంత అనేది కూడా లేదు సార్. కంపెనీల పైన ఒక సమయాన్ని మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ కంపెనీల పైన సార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎన్ని రోజులలో జరుగుతుంది వీళ్ళకి, ఈ గిగ్ వర్కర్లకు అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఇక ఒకవేళ ప్రమాదంలో గాయపడితే ఆసుపత్రి ఖర్చుల అంశం ఎట్లా, మరి కంపెనీల పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి ఏముంటుంది అనేటువంటిది కూడా తేలాలి సార్. ఇక మహిళా వర్కర్స్ విషయంలో, సేఫ్టీ విషయంలో ఇంకా కొంత మెరుగైనటువంటి కార్యక్రమం జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఈ బిల్లులో. ఇక సార్ ఇవన్నీ స్పష్టంగా లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ అనేటువంటి పదానికి అర్థం ఉండదు సార్. వెల్ఫేర్ అనేటువంటి అంశం చుట్టే ఎక్కువగా ఈ బిల్లు తిరిగింది కాబట్టి, సో వీటన్నిటి కూడా ఒక అర్థవంతమైనటువంటి బిల్లుగా ఇది ఉండాలి సార్. ఇక లేకపోతే ఇది అలంకారప్రాయం లెక్క అయిపోతుంది సార్. సార్ ఇక అత్యంత ప్రమాదకర అంశం ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఇది ఆల్గారిథం దోపిడీ సార్. మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, ఈ రోజుల్లో యజమాని కుర్చీలో కూర్చున్న మేనేజర్ కాదు సార్,